హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో రామాయణ కథాఘట్టాల గురించి నేర్చుకుందాము. ముందుగా అయోధ్యాకాండ. అయోధ్య అనగా యుద్ధం నందు జయింప రానిది. అయోధ్య నగరం సరియు నది తీరాన ఉన్నది. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం చేయించినవారు వృషశృంగుడు. శాంతాదేవి దశరథుని కుమార్తె. వృషశృంగుని భార్య శాంతాదేవి. దశరథుని ఆస్థాన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. దశరథుని కులగురువు వశిష్ఠుడు. దశరథుని మంత్రి సుమంతుడు. దశరథుని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కోసల రాజకుమార్తె కౌసల్య. కేకయ రాజకుమార్తె కైకేయి. కౌసల్య కుమారుడు శ్రీరాముడు. సుమిత్ర కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి కుమారుడు భరతుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్యాభ్యాసం చేసినది వశిష్ఠ మహాముని దగ్గర. యాగరక్షణార్థం రామలక్ష్మణులను వెంట పంపమని దశరథుని కోరినది విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్య బల అతిబల. అరణ్యవాసంలో కౌసల్య సుప్రజ రామ అంటూ విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి మేల్కొల్పాడు. తాటకి మారీచ సుబాహుల వృత్తాంతం గల కాండం బాలకాండం. రామాయణం యందలి దేవతల మొరలు అనే వృత్తాంతం బాలకాండలోనిది. తాటకిని సంహరించుటకు శ్రీరాముడు సంధించిన బాణం శబ్దవేది. యాగానికి విఘ్నం కలిగించిన సుబాహుణ్ణి సంహరించుటకు శ్రీరాముడు ఉపయోగించిన అస్త్రం ఆగ్నేయాస్త్రం. అహల్య గౌతమీముని ధర్మపత్ని. బ్రహ్మ మానసపుత్రిక అహల్య. అహల్య శాప విమోచన వృత్తాంతం గల కాండం బాలకాండం. మిథిల అనగా మిథి పాలించిన దేశం. మిథిల యొక్క రాజు జనకుడు. రస్వరోముని కుమారుడు జనకుడు. జనక మహారాజు ధర్మపత్ని సునయన. జనకుడి యొక్క పూర్వనామం శీరధ్వజుడు. సీత అనగా నాగేటి చాలులో దొరికింది అని అర్థం. జనక మహారాజు పెంచాడు కాబట్టి జానకి. భూమి యందు దొరికినది భూమిజ లేదా సీత. సీతకు నామాంతరాలు జానకి, మైథిలి, భూమిజ, పృథ్విజ. జనక మహారాజు సోదరుడు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. జనక మహారాజు అన్న శీరధ్వజుని కుమార్తె ఊర్మిళ. జనకుని పురోహితుడు శతానందుడు. విశ్వకర్మ నిర్మించిన 2 దివ్యాస్త్రాలు శివధనుస్సు, వైష్ణవధనుస్సు. భృంగువంశం నుండి జన్మించినవాడు భార్గవరామ అనగా పరశురామ. జమదగ్ని రేణుకుల కుమారుడు పరశురాముడు. పరశురామునికి గర్వభంగం జరిగిన ఘట్టం ఏ కాండంలో ఉంది అనగా బాలకాండం. శివధనుర్భంగం రామాయణమందలి బాలకాండలో సీతా స్వయంవర వృత్తాంతంలో కలదు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ. భరతుని ధర్మపత్ని మాండవి. శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. రామాయణంలో 3 నగరాలు మిథిల, అయోధ్య, లంక. కౌసల్య సత్యగుణం, సుమిత్ర తమోగుణం, కైక రజోగుణం. రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. అయోధ్య అనగా జయింప రానిది. కైకేయి దాసి, మందర. కైకేయి ఎవరి మాయాజాలంతో మనసు మార్చుకుంది? మందర. దశరథుణ్ణి
కైక కోరిన వరాలు: 1 రాముణ్ణి వనవాసం, 2 భరతుని పట్టాభిషేకం. రాముని దాసుడు, స్నేహితుడు కుహుడు. రాముడు ప్రథమంగా ఎవరి ఆశ్రమాన్ని దర్శించాడు? భరద్వాజముని. భరద్వాజముని ఆశ్రమం నుండి శ్రీరామాదులు ఎక్కడికి చేరుకున్నారు అనగా త్రికూట పర్వతం. రాముని వియోగంతో దశరథుడు ఎప్పుడు మరణించాడు? రాముడు అడవికి వెళ్ళిన 7వ రోజున. దశరథుని ఉత్తర క్రియలు నిర్వహించమని వశిష్ఠుడు ఎవరిని ఆదేశించాడు అనగా భరతుని ఆదేశించాడు. సీతారామ లక్ష్మణులు ఏ నదిలో దశరథునికి తిలోదకాలు ఇచ్చారు? మందాకిని నదిలో. భరతుడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు అనగా రామపాదుకలకు. వనవాసానంతరం రాముడు అయోధ్యకు తిరిగి రానట్లయితే భరతుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు అనగా ఆత్మాహుతి చేసుకుంటానని భరతుడు ప్రతిజ్ఞ చేశాడు.